అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బెండకాయ పులుసు చేయబోతున్నాను. అది ఎలాగో చూసేయండి. ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా తాలింపులు, జీలకర్ర వేస్తానండి. అసలు ఈ రోజుల్లో మనీ లేకుంటే ఈ రోజుల్లో అసలు వాడికి విలువ అనేది ఉండదండి. ఎందుకంటే పెద్దోళ్ళే సామెత చెప్పారు కదా, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వాలుతాయి. అలాగే ఒక మనిషి ఉన్న, డబ్బున్న మనిషి ఉన్న దగ్గర అలాగే చుట్టుముట్టుతారు. వాడు ఉన్నోడుగా అని గౌరవంగా చూస్తారు, విలువ ఇచ్చి మాట్లాడతారు. అదే తాగుబోతుకి, డబ్బు లేని మనిషికి విలువ ఉండదండి. ఈ సొసైటీలో విలువ ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి చేసుకున్నారే అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీని పోషించడం, భార్య పిల్లల్ని ఇంట్లో అవసరాలకి అవే సరిపోతాయండి. ఎందుకంటే ఇంకా వెనక వేసుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి ఏమీ ఉండవు. అంతే కదా. ఒక జాబ్ ఉన్న వ్యక్తి అయితే అన్నిటినీ ఫేస్ చేయగలుగుతాడు. అలా అని మన ఆడవాళ్ళకి ఏదో ఒకటి చదువు ఉండాలండి. ఎంతో కొంత చదువు నేర్చుకొని ఉండాలి. మన ఆడవాళ్ళ కొందరు మగవాళ్ళు ఇచ్చేవాళ్ళు, భర్తలు డబ్బులు చేతికి వాళ్ళ సంపాదన ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొందరు లేని వాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. వాళ్ళే అన్నిటినీ మెయింటెనెన్స్ చేసేవారు ఉంటారు. కొందరు ఉంటారు అలా. ఇంకా ఏమి ఇస్తాడు? వాళ్ళే మొత్తం ఇంట్లో అన్ని అవసరాలు తీర్చి, ఇంకా భార్యకి ఇంకేం డబ్బులు ఇవ్వకుండా ఉండని వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఏదో ఒకటి పని, మాకు చేతనైనంత వరకు మేము కూడా ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలండి. మన కాళ్ళ మీద మనం కూడా నిలబడాలి. మన అవసరాలు తీర్చగలిగినట్టు ఉండాలండి. అంతే కదా. అన్నీ చూసుకుంటాడు, అన్ని అవసరాలు తీరుస్తాడు. చేతికి డబ్బులు ఇవ్వడు వాడు ఉంటాడు కదండి. వాడిచ్చే డబ్బులకు 1000 రూపాయలు, ఒక 500 ఇస్తే అవి ఏం సరిపోవు కదా. మనం కూడా ఏదో ఒకటి నేర్చుకొని, చదువు ఉంటే ఏదో ఒకటి జాబ్ చేసుకుంటే మేము కూడా చాలా బాగుండిద్దండి ఆడవాళ్ళకి. అంతే. మనం ఇప్పుడు భర్త వాడికి అంతే కదండి. సమాజంలో డబ్బులు ఉన్న వాడికి విలువ ఉండదు. ఎందుకంటే మేము మన ఒంట్లో బలం ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి. అంతే కదా. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ ఇంకా రోగాలు పాలవుతాయే తప్ప, అంతే కదండి. వయసు పెరిగే కొద్దీ ఏదో ఒకటి సమస్య అనేది వస్తూ ఉండిద్ది. మన ఒంట్లో బలం ఉన్నప్పుడు మేము ఒక 4 రూపాయలు ఏమో సంపాదించుకోవాలి, వెనక్కు కూడా వేసుకోవాలి, దాచిపెట్టుకోవాలండి. పిల్లలు ఉంటారు, ఫ్యామిలీని పోషించాలి, మొత్తం ఫేస్ చేయగలిగినట్టు ఉండాలండి. జీవితం అంతే. చూశారు కదా, ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు వేసాము. ఏదో ఒకటి మనం పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చేయాలండి. ఇది కరెక్టా కాదా లేదా అని ఆలోచించి చేయాలి. ఎప్పుడు మనం ఇది
అంతే కదా, డబ్బుంటే మనకు విలువ ఉండిద్ది. ఒక తాగుబోతుకి కూడా విలువ ఉండదు, డబ్బు లేని వ్యక్తి కూడా విలువ ఉండదండి. అంతే కదా. మేము మా తెలివితేటలతో బాగా ఈ స్థాయిలో ఉన్నానేంటి, బాగా ఇంకా ఎదగాలి, ఇంకేం చేస్తే అది అది ఒక మగాడికి ఉండాలండి. అంతే కదా. మేము నీ ఏ భార్య అయినా నువ్వు బాగుపడురా, ఇంతలో ఉన్నావు, ఎలా ఉన్నారు జనాలు బయట, ఎలా బతుకుతున్నారు, నీ భార్య నీ మంచికే చెప్పిద్ది, చెడుకు నీ చెడుకు కోరుకోదు కదా. అంతే కదండి. తన భర్త 10 మందిలో ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని అనుకునిద్దిగా. ఇంతలో ఉండాలని, ఇంత తక్కువ స్థాయిలో ఉండాలని ఎవరు అనుకోదు. మనకి చేతనైనంత వరకు మేము ఎంతో కొంత కష్టపడాలి. పిల్లలు ఉన్నారు, రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి, అటు మాకు, ఇటు వాళ్ళ అమ్మ తరపు లేక ఆస్తులు, ఇటు పెళ్ళాం తరపు లేక ఆస్తులు, ఇంకా మధ్యతరగతి వాడు ఎంత కష్టాన్ని అనుభవిస్తాడండి. అంతే కదా. ఇప్పుడు పెద్దోళ్ళు వాళ్ళ అమ్మ తరపు కానీ, వాళ్ళ అమ్మ తరపు అయిన వాళ్ళు కానీ, అటు ఆస్తులు అనేది ఉండాలండి. వాళ్ళు ఇచ్చే ఆస్తులకు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు. వాళ్ళ పిల్లలకి సహాయం పడిద్ది, వాళ్ళ పిల్లలు ఎంతో కొంత ఎదుగుతారు. అటు లేక ఇటు లేక అసలు మధ్యతరగతి వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తారండి. అంతే కదా. అటైనా ఉండాలి, అత్త తరపునగా ఆయన ఆస్తులు ఉండాలి, ఇక్కడ పెళ్ళాం తరపైన ఆస్తులు ఉండాలి. లేకపోతే ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో సంపాదన, ఒక్కడు సంపాదిస్తే ఒక ఇల్లు ఏంటి, అదేనండి, ఒక పొలం ఏంటి, ఒక ఇల్లు స్థలం కూడా కొనలేరండి ఈ జనరేషన్లో. అలా ఉన్నాయి అసలు. ఎన్ని రేట్లు ఉన్నాయి చూశారు కదా. అసలు కొనలేము అసలు. మధ్యతరగతి వాడైతే ఇంకా ఇంట్లోనే సరిపోతాయి, కానీ ఇంకా ఆస్తులు ఇంకా కూడబెట్టడానికి ఏం మిగులుతాయండి, ఏమీ మిగలవు. లేకపోతే భార్యాభర్తలైన సంపాదన ఇద్దరికి ఉండాలి, ఇంకే ఉట్టేయద్దు, ఇద్దరికి ఉండాలి. లేకపోతే ఇంకా ఏమో అలాగే ఉండిద్దండి పరిస్థితి. అంతే కదా. నేను చెప్పింది రాంగ్ అంటారా లేదా? ఈ బెండకాయ ముక్కలు వేసేసాను కదా, చూసారు కదా. ఇప్పుడు బాగా సంపాదిస్తున్న వ్యక్తి అయితే ఎలాగైనా పోషిస్తాడండి, ఎక్కడికైనా వెళ్ళి పోషిస్తాడు. ఎందుకంటే నేను ఎక్కడికైనా, ఇంకా ఈ సంపాదన నాకు సరిపోవట్లేదు, ఇంకా ఎక్కడైనా బయటికి వెళ్తే, ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్తే ఇంకా సంపాదన ఎక్కువ వస్తుంది అని మగాడికి తెలివితేటలు అనేది ఉండాలండి. ఇంకా సంపాదించాలి, ఈ స్థాయిలో ఉంటే ఇంకా ఇంటి అవసరాలకు తీర్చలేను అని వాడికి ఉండాలండి. ఒక మగవాడికి ఉండాలి. కష్టపడాలి, ఇంకా కష్టపడాలని వాడికి ఉండాలి. భార్య మాత్రం ఎంత దూరకు చెప్పిద్ది. అంతే కదా. పాపం పెళ్ళాం మాటలు వినకుండా ఉంటారు కదండి. వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళే నేను చేసేదే కరెక్టు అని అనుకునేవారు చాలామంది ఉంటారండి. అలాంటి భర్తలు కూడా ఉంటారు. నేను చేస్తుందే కరెక్టు, నీకేం తెలుసు అని మాటను చేసేవారు ఉంటారు. వినరు, భార్య మాట ఎవ్వరు వినరు. నా భార్య నా మంచికే చెప్తుంది కానీ వినరండి. కష్టపడాలి, ఎక్కడికైనా ఇది సరిపోకపోతే వేరేది చూసుకోవాలి. వేరేది చూసుకొని సొసైటీలో మంచిగా బ్రతకాలండి. అలా ఎందరు ఉంటారు, పెళ్ళాం మాట విని ఉంటారండి. కొందరు ఉంటారు, పెళ్ళాం మాటలు వినేవాళ్ళు కొందరు ఉంటారు, కొందరు ఉన్నారండి. అంతే కదా. ఈ బెండకాయలు వేసేసాను కదండి, ఈ కారం అది వేసి మగ్గించుకోవాలండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను.
ఇంకా భార్య మాట వినని వాడు, వాళ్ళ భార్యని ఇది పట్టించుకొని వాడు ఆ మాటలు అలాంటి ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా నా మాట వింటాడు అని ముందు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం కూడా కష్టపడాలి. అలాంటి భర్తలు ఉంటే మనం కూడా కష్టపడాల్సిందే. ఎందుకంటే పిల్లలకి అవసరాలు వాళ్ళ తీర్చగలిగినట్టు ఉండాలండి. పిల్లలు ఉంటారు కదా, మళ్ళీ అటు ఇటు లేక ఫ్యామిలీలో సరిపోలేక అవసరాలన్నీ సరిపోలేక చాలా కష్టాలు పడుతుంటారు. అందుకని పిల్లల కోసమైనా కష్టపడాలి ఇద్దరు భార్యాభర్తలు. చూశారు కదా, ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. కొద్దిగా కారం వేసి మగ్గించుకొని ఇంకా చింతపండు పులుసు అనేది కూడా వేసుకోవాలండి. రెండు టేబుల్ స్పూన్ కారం వేస్తానండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేస్తున్నానండి. అసలు మా ఆయనకి ఇలా పులుసులు, బెండకాయ పులుసు అంటే ఇష్టం ఉండదండి. వాళ్ళకి ఎప్పుడు వేపుడు అలాంటి కర్రీస్ బాగుంటాయి. చింతపండు వేసే పులుసులు ఎక్కువ తినరండి ఆయన. నాకైతే బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టము. చేపల పులుసు తింటారు కానీ ఈ బెండకాయ పులుసులు అలా ఎక్కువ తినరు పులుసు. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా నీళ్ళు, ఇలా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలండి. బాగా ఉడకాలి. ఉప్పు చూస్తున్నాను, కొద్దిగా వేస్తానండి ఉప్పు. నీళ్ళు కూడా కొద్దిగా పడతాయని వేస్తున్నాను. ఇది బాగా మరిగించుకోవాలండి. అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.